అందరికీ నమస్కారము. ఏపీ వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తున్న వివోలకందరికీ ముఖ్య విజ్ఞప్తి. ఎందుకనగా మొన్న 6వ తారీఖు జరిగిన కార్యక్రమంలో మన మినిస్టర్ గారు, అట్లా సీఈఓ గారు, మనపై ఉన్నతాధికారులు, అడిషనల్ సీఈఓ గారు, అట్లా చేసి డైరెక్టర్ సార్లు కూడా మనందరికీ మంచి శుభవార్త చెప్పడం జరిగింది. ఎందుకంటే వివోఏలు ఇబ్బంది పడుతున్నారు అనే ఆలోచనతో వాళ్ళు కూడా కొద్దిగా మన మీద విశ్వాసంతో మా యొక్క వివోఏ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో మనకు ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము పదే పదే అడుగుతూ వస్తున్నాం, సార్ నెల నెల 8,000 రూపాయలు రాకపోతే ఇబ్బంది పడతాం, మేము కూడా మహిళా సంఘాలలో ఉన్నాము, అందులో భాగంగా కంతులు కట్టుకోవాలంటే ఇబ్బంది పడుతున్నాం వివోఏలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా సార్ వాళ్ళు కూడా మన బాధలను గుర్తించి మన సమస్యలను కూడా వాళ్ళు అర్థం చేసుకొని అడ్వాన్స్ రూపంలో జనవరి నెలకు సంబంధించిన జీతాన్ని ప్రతి ఒక్క మండల సమైక్య నుండి అడ్వాన్స్ రూపంలో తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఇంకొకటి, మనము జీతాలు పదే పదే మనం అడుగుతూ ఉన్నా కానీ ఎందుకు రావడం లేదు అని చెప్పేసి మన వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అదంతా ఏమి కాదు, కానీ ఫైనాన్షియల్గా సిఎఫ్ఎంఎస్ ఆఫీస్లో కొద్దిగా ఆగినాయి బిల్లులు, దానివల్ల కొద్దిగా డిలే అవుతున్నాయి. కాబట్టి మనపై మన ఉన్నతాధికారులందరూ కూడా మనకు భరోసా ఇవ్వడం జరిగింది. అడ్వాన్స్ రూపంలో తీసుకొని మళ్ళా మీకు వచ్చిన జీతాన్ని తర్వాత ఎంఎస్కి అప్పచెప్పండి అనే రకంలో మన ప్రాజెక్టు ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరియు ఇంకొకటి, శ్రీనిధి ఇన్సెంటివ్ పైన మన వాళ్ళకందరికీ కూడా చాలా డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లు కూడా ఏమిటంటే, మా శ్రీనిధి ఇన్సెంటివ్ తీసుకొని వివోఏలకు సీసీలకు మొబైల్స్ ఇచ్చినారు అనే అపోహ ఉంది. అటువంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు. నిన్న ప్రభుత్వంతో ప్రాజెక్టుతో కూడా మాట్లాడడం జరిగింది. అతి త్వరలో మనకు శ్రీనిధి ఇన్సెంటివ్ కూడా వివోఏలకు అందరికీ కూడా తప్పనిసరిగా వస్తాయని చెప్పేసి దృఢ నమ్మకంతో ఉన్నాము. అధికారులు కూడా మనకు భరోసా ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా మీ శ్రీనిధి ఇన్సెంటివ్ పైన మేము కొద్దిగా క్లారిటీ తీసుకుంటాం, ప్రభుత్వంతో మాట్లాడి మీకు తొందరలోనే వచ్చే విధంగా చేస్తామని చెప్పేసి కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, మన పై అధికారులు కూడా కొందరు గ్రేడింగ్లు అవి ఇవన్నీ పెట్టి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చాలామంది వివోఏలు బాధపడుతున్నారు. ఇప్పుడు ప్రధానంగా మనం ఏం తీసుకోవాలంటే మొబైల్ బుక్ కీపింగు తప్పనిసరిగా చేయాలనే ఆలోచనతో మన వాళ్ళకందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. మొబైల్ బుక్ కీపింగ్ 8 మంది ఉన్నారు, 10 మంది రావాలా అనేది కొద్దిగా, ఎందుకంటే సీఈఓ మేడం కూడా పదే పదే మనకు చెప్పింది. నేను ఒక్కటే అడుగుతున్నా, ఎన్ని పనులు ఉన్నా కానీ బుక్ కీపింగ్ ప్రధానం, పై వాళ్ళకు కూడా మేము చెప్పుకోవాలంటే ప్రధానంగా అదే మనకు కారణం అని చెప్పి చెప్పింది. దానిపైన కూడా కొద్దిగా డిలే అవుతూ ఉంది, చేస్తూ ఉండండి, అదే కుదుటపడుతుంది, కొద్దిగా సమయం తీసుకోవాలని చెప్పేసి వివోఏలకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకొకటి, దీంట్లో ప్రధానంగా మన వాళ్ళు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలా. కొందరు వ్యతిరేకంగా కొన్ని చోట్ల అధికారులు కూడా, అంటే అందరూ కాదు కానీ చాలా మంచులు ఉన్నారు, పీడీలు అయితేనేమి, వివోఏల పట్ల సీసీలు అయితేనేమి, ఏపీలు అయితేనేమి మంచి మనసుతో ఉన్నారు. కొందరు అధికారులు ఇబ్బంది పెట్టి టార్చర్ చేస్తూ ఉన్నారు. ఏ పద్ధతిలో అయితే మరి శ్రీనిధి డబ్బులు తీసుకోవడము, గతంలో ఆ ఫ్రాడ్ అంతా వివోఏల పైన వేసి ఆ లెక్కాచారాలు చేపించి వాళ్ళ మీద అబండాలు వేయాలని చూస్తున్నారు. అవన్నీ మానుకోనండి. 60 సంఘాలు, 50 సంఘాలు, 100 సంఘాలు అంటే 60 సంఘాలు అంటే తప్పనిసరిగా ఒక వివోఏ అంటే చాలు. గతంలో కూడా మెర్జీ చేయాలని చెప్పినారు, చిన్న సంఘాలని 60 సంఘాల వరకు ఉండాలని. మళ్ళీ ఈ మధ్యకాలంలో కొన్ని జిల్లాలలో ఉన్నతాధికారులు అంటే పీడీలు అయితేనేమి, సీసీలు, ఏపీఎంలు, డిపిఎంలు కూడా 60 సంఘాలు విభజన చేసి 30 చేసి ఇంకొక వివోఏని పెట్టాలని. ఉన్న వాళ్ళకే జీతాలు లేవు, ఒకసారిలో పడతా ఉన్నాం, లేని జీతాలు ఎక్కడ తీసుకొచ్చేది? ఎవరి పని వాళ్ళు చేస్తారు, అదేం బాధపడవద్దు. మనం ఒకటే చెప్తున్నాం, అట్లాంటివన్నీ కూడా అధికారులు కొద్దిగా చూసి చూడనట్టు పోవాలా. ఎందుకంటే ఏదో 10 రూపాయలు వస్తుంది అనే ఆలోచనతో మాకు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుంది, 60 సంఘాలకు మేము కష్టపడి చేసే మాకు మంచి పేరు ఉంటుంది గ్రామాలలో అనే ధోరణితో వివోఏలు పనిచేస్తున్నారు. అటువంటివన్నీ తీసేయండి. ఇంకో కొన్ని చోట్ల శ్రీనిధి అట్లా చేసి సిఏఎఫ్, ఉన్నతి, బ్యాంక్ లింకేజీ 100% ఉంటేనే మీకు శ్రీనిధి ఇస్తాము, లేకపోతే లేదని చెప్పేసి కొందరు అధికారులు తెలియజేస్తున్నారు. అదంతా సంబంధం లేదు. యథావిధిగా ఏ లోన్కి సంబంధించి ఆ లోన్ నడుస్తూ ఉంటుంది. 100% అనేది ఎవనబ్బా తరం కాదు 100% చేయనికి. దాంట్లో కొద్దిగా మినిమం మరీ గ్రేడింగ్లు పెట్టి లిమిట్ పెట్టి ఇబ్బంది పెడితే కన్నా వివోఏలకు
ఉన్నతాధికారులకు సీనియర్ మేనేజర్లకైతే ఒకటి చెప్తున్నా, ఇబ్బంది పెట్టొద్దు, పెట్టకుండా అందరినీ కూడా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నా. చూసి కొద్దిగా రికవరీ రాకపోతే ఏమైనా ఇబ్బంది పెట్టాలి, కానీ రికవరీ వచ్చేటప్పుడు మీకు లోన్ ఇచ్చేదానికి ఏమంత బాధ అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. ఇంకా వివోలు కూడా అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే మన మినిస్టర్ గారు మనకు ఒక భరోసా కల్పించారు. ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడి మీకు నెరవేర్చే దిశలో నేను చేస్తానని. మనం కొన్ని అధికారులు మన ఉన్నతాధికారులను కోరినాం. వ్యక్తిగత ఖాతాలకు జీతాలు, ప్రభుత్వం ప్రాజెక్టు నిర్ణయం మేరకి మనకు జీతం పెంచాలని చెప్పేసి కూడా మన మినిస్టర్ సార్ను, మన సిఇఓ మేడం గారిని, మన డైరెక్టర్ సార్లను, మన అడిషనల్ సిఇఓ సార్ను వీరందరినీ కూడా కోరడం జరిగింది. దాంట్లో కూడా వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు, మన ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం. ఎందువల్లంటే మనకు 8,000తో కుటుంబ పోషణ నడవలేకుంది. 2,000 రూపాయలు గ్రామ సమైక్యలో ఆదాయాలు ఉంటే తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ప్రాజెక్టు చెప్తా ఉంది. కొన్ని చోట్ల అధికారులు తీసుకున్న 2,000 రూపాయలు కూడా మళ్ళీ రిటర్న్ కట్టించి ఆడిట్ రూపంలో మళ్ళీ ఇబ్బందులు పెడుతున్నారు వివోలను. ఎందుకంటే అట్లా చేయొద్దు. ఆదాయాన్ని బట్టి సంవత్సరానికి 25,000 ఆదాయం ఉంటే తప్పనిసరిగా 2,000 రూపాయలు తీసుకోవచ్చు. దీంట్లో క్వశ్చన్ లేదు. ఆల్రెడీ గత ప్రభుత్వం మనకు జీవో ఇచ్చింది. దాని గురించి వేరే ఆలోచన ఉండకూడదు. అటువంటి ఏదైనా అంటే యూనియన్ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ప్రతి ఒక్క వివోని కోరుతున్నాను. జీతాల విషయము, శ్రీనిధి విషయము, అట్లా వచ్చేసి మనకు మొబైల్స్ విషయం, అన్ని విషయాలపైన మనం చర్చించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన మనసు ఉంచి మంచిగా పనిచేసి ప్రభుత్వానికి ప్రాజెక్టుకు మంచి పేరు తేవాలని చెప్పేసి కోరుకుంటున్నా. శ్రీనిధి కూడా భారీ ఎత్తున మంచి ఆదాయాలతో తీసుకొచ్చి పెడితే మన మినిస్టర్ సార్ కూడా, ఎందుకంటే దీనికి సంబంధించి మన మినిస్టర్ సారు శ్రీనిధి బ్యాంకును బాగా ముఖ్యంగా ముందుకు తీసుకురామని చెప్పినాడు. దానికోసం మనం కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కడైనా కానీ ఫ్రాడ్ జరగకుండా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకా ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల నాకు కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఏంటి తెచ్చారంటే, ఆర్ఎఫ్ గతంలో రివాల్వింగ్ ఫండ్ వచ్చింటే అది కూడా గ్రామ సమైక్యలో ఏ గ్రామ సమైక్యలో ఎంత ఆదాయం ఉందని చెప్పేసి సిసిఏపిఎం అదే పనిగా పని కట్టుకొని ఆ గ్రామ సమైక్యల ఆదాయాన్ని బట్టి చూసి అక్కడ వివోలు పట్టుకొని ఓబీలను పట్టుకొని అమ్మాయి దీన్ని అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు పలికించి వాళ్ళను మభ్యపెట్టి ఆ ఉన్న డబ్బులు కూడా ఆర్ఎఫ్ డబ్బులు సంఘాలలో ఉండేది రిటర్న్ వేయించుకొని అట్లా చేసి ఆర్ఎఫ్ డబ్బులు రిటర్న్ కట్టాల ప్రభుత్వానికి ప్రాజెక్టు అని చెప్పి అట్లా తీసుకుంటున్నారు. ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. ఆ వివోల నుండి ఆదాయాన్ని కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి చెడు వ్యసనాలు మానండి. ప్రతి ఒక్క డాక్యుమెంటేషన్కు కొన్ని చోట్ల 500 రూపాయలు తీసుకుంటున్నారంట. ఆ డాక్యుమెంటేషనే కాదు, వివోలను తొలగించాలన్నా, ఏదైనా లోన్ పెట్టాలన్నా, ఏ డాక్యుమెంట్ చేయాలన్నా కానీ సిసిడిఏపిఎంలో కొన్ని జిల్లాలలో అది కూడా తెలియజేస్తున్నా. అది మానండి. ఇప్పటికైనా మాని మంచి మనసుతో మనం సంఘాలకు పనిచేయాలా, ఈ వ్యవస్థను ముందుకు చాలా తీసుకుపోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఇట్లు మీ యొక్క వివోల యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రభుదాసు. అందరికీ ధన్యవాదాలు.